పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. పావనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడెగేదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదనమదిలో ఆయన చెంతనుండా, కాంక్షించేదనమదిలో ఆయన చెంతనుండా. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్, అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండునచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ పేరు పేరట మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఉదయకాల సమయంలో మీరందరూ బాగున్నారని మేము ప్రభుని స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తున్న వచనమే 119వ కీర్తన 7వ వచనం ధ్యానించుకుందాం. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఈ నేర్చుకొనడం దేవుడు మనకు నేర్పుతాడు. దేవుడే మనకు తన మార్గములను గురించి తెలియజేస్తారు. నిజంగా దేవుని వలన నేర్పబడడం, దేవుని వలన బోధింపబడడం, ఆయన యందు ఉపదేశింపబడడం చాలా గొప్ప విషయం. అదే ప్రభుతో మనం నడవడం అంటే, ప్రభుతో నడవడం అంటే అదే. దేవుడు మనలను నడిపించడము అంటే కూడా అదే. 103వ కీర్తన 7వ వచనంలో ఉన్నట్లు ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. అలాగున దేవుడు మనలను తన మార్గములో నిర్దేశించి, తన మార్గములో తన నామమును బట్టి నీతి మార్గములలో మనల్ని నడిపిస్తూ ఉంటారు. అలా నడిపింపబడుతూ ఉండడమే భక్తి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 21వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరచి గొప్ప చేసెను. ఏంటి దేవుని ఉపదేశ క్రమము?
ఎందుకు దేవుడు తన ఉపదేశ క్రమాన్ని ఘనపరచడమే కాకుండా గొప్ప చేయడం? మనం ఆయన మాటలను గొప్ప చేయడం కాదు, మనం ఆయన ఉపదేశాన్ని, మనం ఆయన వాక్యాన్ని ఘనపరచి గొప్ప చేయడం కాదు, దేవుడే తన వాక్యాన్ని గొప్ప చేశారు, దేవుడే తన వాక్యాన్ని ఘనపరుస్తున్నారు. వై? మనకు నేర్పడానికి. దేవుని మాటలు చాలా స్వచ్ఛమైనవండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేకయుండదు. పైన కొన్ని పక్షులు ఉన్నాయి. జత పక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. ఆయన నోటి ఊపిరి కేవలము పక్షులని గ్యాదర్ చేసినప్పుడు, పోగు చేసినప్పుడు ఆయన నోటి ఊపిరి నిన్ను నన్ను ఇంకెంత సమకూరుస్తుంది. అదే కాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనలను దేవునితో జతపరుస్తుంది, దేవునితో సంధి చేస్తుంది, దేవుని కొరకు పోగు చేస్తుంది మనల్ని, దేవునితో కలుపుతుంది మనల్ని దేవుని మాట. అందుకే దేవుడు తన మాటని, తన ఊపిరిని ఎంతో గొప్పదిగా ఘనపరిచి ఉన్నాడు. ఆ మాట మన కోసమే కదా. ఆ మాటని హైలైట్ చేయకపోతే ఎలాగా? మన కొరకు ఆ మాటలని గొప్ప చేశారు అని అంటే ఇక ఆయన దృష్టిలో మన విలువ ఎంత? ఆయన దృష్టిలో మన విలువ ఎంత ఉంటే తన ఊపిరిని తాను గొప్పదిగా చేస్తారు. యు ఆర్ అ వెరీ ప్రెషియస్ వన్. యు డోంట్ నో ద వాల్యూ ఆఫ్ యువర్ సెల్ఫ్. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. He is giving you a heart to listen every morning. It's not you who desires to listen God's word. ఒకవేళ దేవుడు నీలో ఆ ఆశ పెట్టకపోతే నీలో ఎప్పటికీ ఆశ కలగదు. Don't make yourself proud that you are so excited to listen to the voice of God. No, it's not you. It is the Lord who is making you excited. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో పౌలు ఒక మాట అంటారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 29. ఇందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇట్స్ నాట్ యూ, ఇట్స్ ప్యూర్లీ గాడ్. రైట్? నీలో బలముగా కార్యసిద్ధి కలుగజేస్తున్నది దేవుడు. నీలో ఆ ఆశని రగిలిస్తున్నవాడు దేవుడే. ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది, టు లేబర్ విత్ అ టైర్లెస్ ఇంటెన్సిటీ విత్ హిస్ పవర్ ఫ్లోయింగ్ త్రూ మీ. నాలో ప్రవహిస్తోంది ఆ శక్తి. ఏం శక్తి? నాలో బలముగా క్రియాసిద్ధి కలిగజేయాలని, అది నెరవేరాలని నాలో ప్రవహిస్తుండిన దేవుని క్రియాశక్తి. ఆ క్రియాశక్తి అది నెరవేర్చబడినంత వరకు మౌనముగా ఉండదు. నీలో ఆరంభించిన దేవుని క్రియాశక్తి, నీలో ఆరంభింపబడిన దేవుని క్రియాశక్తి, no one can touch that. It is the Lord who strives hard within you to gather yourself to him, to draw yourself to him. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన మనకు నేర్పాలి, ఆయన వలన మనము నేర్పింపబడాలి. అది గొప్ప కృప. దేవుని వాక్యం నేర్చుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉందండి, ఒక క్రమం ఉంది. ఎలా పడితే అలా నేర్చుకోకూడదు. దేవునికి ఒక రూల్ ఉంది, దేవునికి ఒక వే ఉంది. అండ్ యూ షుడ్ లెర్న్ ఇన్ దాట్ వే. నిన్న మనం ధ్యానం చేసాం కదా, 28వ అధ్యాయం 26వ వచనం. వాని దేవుడే వానికి ఒక క్రమం నేర్పుతాడు, అంతే.
నీ దేవుడే నీకొక క్రమం, నీకొక ఉపదేశ క్రమాన్ని నేర్పుతాడు. నీకొకటి నాకొకటి కాదు, ఒక్కటే. ఎవరికి నేర్పినా ఒక్కటే మాట. యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగిడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. ఆత్మ ఒక్కడే, బోధ ఒక్కటే, దేవుడు ఒక్కడే. దేర్ షుడ్ నాట్ బి మెనీ ప్లూరల్ డాక్ట్రిన్స్. There should not be plural teachings. It should only be one. The Spirit is one and the teaching is one. And we have to discern whether the Spirit is right, and we have to discern whether the teaching is right or not. We shouldn't mix ourselves with many. No, you should cling, you should embrace only one thing, only one teaching, and you will build upon that. If you embrace many things, where do you embrace? And whom do you embrace? దేవా, నీ ఉపదేశ క్రమములో నన్ను నడపండి. నాకు ప్రతి ఉదయమున నీ మాట వినున్నట్లుగా శిష్యునికి తగిన నోరు నాకు ఇవ్వండి, శిష్యునికి తగిన చెవిని నాకు ఇవ్వండి. ప్రతి ఉదయం నన్ను సమకూర్చండి, ప్రతి ఉదయం నన్ను సమకూర్చండి నీ మాట చేత. బీ మై ఇన్స్ట్రక్టర్. అప్పుడు నేను తొలగిపోను. దావీదు అన్నట్లుగా నీ ఆజ్ఞలు నెరవేర్చుట నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయు. నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరుగనీయకము. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా మీరు నన్ను నడిపించాలి, నేను మీ వలన నడిపింపబడాలి, నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మంచి యేసయ్య, మహా గొప్ప దేవుడా, ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన మీ నామంను బట్టి స్తోత్రం. దేవా, ఈ దినమంతటిని బట్టి మీకు వందనాలు నాయన. ఈ దినమంతా మీరు మాకు ఏమి నేర్పింప ప్రయత్నిస్తారో, ఈ దినం మేమేం నేర్చుకోవాలనని మా కొరకు ఏ పోర్షన్ సిద్ధం చేశారో దేవా, మా స్వభావంలో, మా బుద్ధిలో, మా ఆలోచనలలో, దేవా మా మాటలలో, మా క్రియలలో మేమేం నేర్చుకోవాలని మాకు బోధింప చూస్తున్నారో, ఈ దినం మాకు అలాట్ చేయబడిన పోర్షన్ ఏంటి, మేమేం నేర్చుకోవాలి దేవా, మేము ఆ ఉపదేశ క్రమాన్ని నేర్చుకున్నట్లు మమ్మల్ని మేము మీ సన్నిధిలో తగ్గించుకుంటున్నాం, సిద్ధం చేసుకుంటున్నాం. సహాయపడండి దేవా, మీ వలన నడిపింపబడాలి. మీ వాక్యము మమ్మల్ని సమకూర్చాలి, పోగు చేయాలి. పౌలన్నట్లు నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు నా దేవుని క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను అన్నాడు. దేవా, మాలో మీరు జరిగిస్తున్న మీ క్రియాశక్తిని మేము గ్రహించుకొని దేవా, మేము లోబడినట్లుగా మేము కూడా మాలో మీరు జరిగించే క్రియాశక్తిని బట్టి మీ నామము కొరకు, మీ వాక్యము కొరకు, నీ పరిశుద్ధత కొరకు మేము పోరాడుతూ ప్రయాసపడుటకు మాకందరికీ నేర్పండి. ఈ మాటలన్నీ మా వినికిడిలో దీవించి దీవెనలతో మమ్మల్ని నింపమని, ఈ మాటలు వినిచిన బిడ్డలందరినీ పేరున మీరు దర్శించి అలాంటి వినుబుద్ధి దయచేసి మీ వాక్యం చేత ఈ బిడ్డలందరినీ సమకూర్చి వారిలో మీ క్రియాశక్తి కనపరచమని అడుగుతూ మహిమ మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.